హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కర్నూల్ సీమ్యాన్ హరీష్. ఈరోజు మీకు ప్యూరిఫైర్ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. షిప్లో ఇంజన్లు రన్ అవ్వాలంటే డీజిల్ అవసరం. మరి ఆ డీజిల్ని మేము బయట నుంచి తీసుకుని మా షిప్లో స్టోరేజ్ ట్యాంక్లో ఉంచుతాం. ఆ డీజిల్లో ఏమైనా కల్తీ కానీ వాటర్ లేదా డస్ట్ ఉంటే ఇంజన్లు చెడిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల అన్ని షిప్పుల్లో ప్యూరిఫైర్ ద్వారా దాన్ని ప్యూరిఫైర్ చేసి డే ట్యాంక్లో స్టోరేజ్ చేస్తాం. ముందుగా ప్యూరిఫైర్కి ఫీడ్ పంప్ మరియు సపరేటర్ పంప్ స్టార్ట్ చేయాలి. దాని యొక్క ప్రెషర్ చెక్ చేసుకోవాలి. మరి ఆయిల్ లెవెల్స్ మరియు స్లడ్జ్ పంప్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. పంపు ప్రెషర్ ఎక్కువ అవుతే బ్యాక్ ప్రెషర్ వాల్వ్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా నార్మల్గా ఉంటే సర్క్యులేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. పంప్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత స్పీడ్ రికవరీ అవుతుందో లేదో చూసుకోవాలి. ఆటోమేటిక్గా ఫిల్లింగ్ వాల్వ్స్ ఓపెన్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకొని మరి క్లీన్ అవుట్ ఆయిల్ మనకి ప్రెషర్ నార్మల్గా 1.5 to 2 బార్ ఉండేలా చూడాలి. మరి ఇక్కడ క్లీన్ అవుట్ ఆయిల్ వచ్చేసి 1.6 ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.